విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు లోకా భూపతి రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డు నెంబర్ 3, బూత్ నెంబర్ 61, 62లలో బూత్ బైఠక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు లోకా భూపతి రెడ్డి, అతిథులుగా బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామద్రి భాస్కర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొడ గంగాధర్, పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో దృష్ట్యా పలు సూచనలు చేశారు. అత్యధికంగా పోలింగ్ అయ్యే విధంగా చూడాలని వారు కోరారు. ఓటరు లిస్టులను పరిశీలించారు. వార్డులోని ప్రముఖుల ఇళ్లలోకి వెళ్లి ప్రచారాన్ని కొనసాగించారు. ధర్మపురి అరవింద్ని మరోసారి గెలిపించాలని, మరోసారి ప్రధానమంత్రిని మోడీని చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఎలిగేటి విఠల్, వేముల గిరిగోజీ, మామిడి సుదర్శన్, బండారి శ్యామ్ సుందర్, రమేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే మోడీజీ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే మోడీజీ నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే మోడీజీ నాయకత్వం, మోడీజీ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ప్రచారం ఈనాడు హౌసింగ్ బోర్డ్ కాలనీ బూత్ 61, 62లో ప్రచారం చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఓటర్స్ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు తిరిగి 3వసారి కూడా ప్రధానమంత్రి రావాలా అనేటువంటి సంకల్పంతో కూడా ఈనాడు ఓటర్లో చాలా సంతోషంగా ఉన్నది. వాతావరణం బీజేపీ వైపు ఉన్నది. తప్పనిసరిగా ప్రతి ఓటర్ కూడా ఈనాడు ప్రధానమంత్రి మోడీ అవుతాడు, 400 సీట్లకు పైగా వస్తున్నటువంటి ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈనాడు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.